జీవితాన్ని మార్చిపోతున్నాడు దేవుడు. నమ్ముతావా? నమ్మితే గట్టి చప్పట్లు కొట్టండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగా బాప్తిసం, రక్షణ అన్నది మన శరీరానికి బట్ట. ఎంత రక్షణో, నీ ఆత్మక రక్షణ బాప్తిసం. రక్షణ పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ 2025 గతించకపోకముందే మరి 2026లో రక్షణ పొందనమ్మా. అయ్యో ఈ పని చేయకూడదు, ఆ పని చేయకూడదు అని చెప్పి భ్రమలో ఉండి చాలామంది బాప్తిసాలు తీసుకోవట్లేదు. ఒక విషయం చెప్తున్నానండి, దేవుడు మీతో మాట్లాడతాడు. ఆ మాట్లాడినప్పుడు మీరే మారు మనసు పొందుతారు. వాక్యానికి సమయం ఇవ్వండి, బైబిల్ గ్రంథం చదవండి, నిత్యము ధ్యానించండి. బైబిల్ చదవడం వల్ల మరి ఏం జరుగుతుందంటే, ముందు మనల్ని పాపం నుంచి విడిపిస్తుంది, 2 పాపం చేయనికుండా చేస్తుంది, 3 పాపం లేని చోటుకు తీసుకెళ్తుంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం నిత్యము బైబిల్ చదవండి. బైబిల్ చదువుతుంటే ఎదుటి వ్యక్తితో మాట్లాడే జ్ఞానం కూడా దేవుడు మనకిస్తాడు. ఎదుటి వ్యక్తి ఏ ప్రశ్న వేసినా